which is most worshipable after Vedas for our Hindu nation, and from which our ancient times have become the basis of our culture, customs, thought, and practice. These are the words of Savarkar. Mr. Savarkar has clearly stated in his writings that there is nothing Indian about our constitution. He has clearly stated that the book India is run by should be superseded by this book. And this is what the fight is about. జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంటు ముందు ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ 129 రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే జమిలీ ఎన్నికల బిల్లు కాగా కేంద్రపాలిత ప్రాంతాలు శాసనసభలో ఉన్న ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరికి సంబంధించిన బిల్లు అని ప్రభుత్వ వర్గాలు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ ప్రవేశపెట్టనున్నారు. జమిలీ ఎన్నికల బిల్లులను ఈ నెల 12న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. జమిలీ ఎన్నికల బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు ఇది ఆచరణ సాధ్యం కాదని సమాఖ్య విధానంపై దాడిగా అభివర్ణించాయి. జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినప్పటికీ 2029లోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తెలుగుదేశం మద్దతు ప్రకటించినట్టు గుర్తు చేశారు. ఉదయం మీడియాతో ఇష్టాన్ని మాట్లాడిన చంద్రబాబు జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవడానికే విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేతల మాటలకు ప్రజల విశ్వసనీయత లేదన్న సీఎం ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు. స్వతంత్ర విజన్ 2047 డాక్యుమెంట్ మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు సహా ప్రతి చోట స్వతంత్ర డాక్యుమెంట్ పై చర్చ జరగాలన్నారు. విజన్ 2047 ప్రస్తుత తరగతి తెలుసుకోవాలని అన్నారు. విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయని రేపటి తరం భవిష్యత్తు డాక్యుమెంట్ రూపొందించినట్టు చెప్పారు. పనితీరు ఆధారంగానే గుర్తింపు పదవులు వస్తాయి తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదని తెలుగుదేశం నేతలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన ఆయన ప్రజలకు పార్టీకి సేవ చేయకుండా 30-40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నామని పదవులు ఇవ్వడం సరికాదన్నారు. కష్టపడితే దేవి రాదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని హితవు పలికారు. కొందరు ఎమ్మెల్యేలపై పోయాలను పదవులు వచ్చేసాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వల్లే మంత్రైన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులనే విషయం గ్రహించి ప్రవర్తించాలని తేల్చేశారు. పార్టీని బలోపేతం చేస్తూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని వెల్లడించారు. తాము ఈసారి ప్రభుత్వ పనులు ఆపకుండానే పార్టీకి సమయం కేటాయిస్తున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థుల కోసం పెడుతున్న నిధులు ఖర్చు కాదని భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల నైపుణ్యాలు పెంచినప్పుడే తెలంగాణ పునర్నిర్మాణం వేగంగా సాధ్యమవుతుందన్నారు. గత ప్రభుత్వం గురుకులాలను నిర్లక్ష్యం చేస్తే తమ ప్రభుత్వం డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 212% పెంచినట్టు తెలిపారు. సమీకృత గురుకుల భవనాలు, స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ, ఏబీసీలతో నైపుణ్య విద్యను శ్రీకారం చుట్టినట్టు వివరించారు. ప్రభుత్వ గురుకులాల్లో కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత వంటి సంఘటనల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఉన్నతాధికారులు గురుకులాల పాట నిర్వహించారు. రాష్ట్రంలోని పలు గురుకులాలకు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం కామన్ డైట్ మెనూను ప్రారంభించారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని గురుకుల పాఠశాలకు వెళ్లిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హైదరాబాద్ షేక్పేట గురుకుల పాఠశాలలో డైట్ మెనూను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తరగతి గదిలో డిజిటల్ బోర్డు పనితీరు పరిశీలించారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్లాలని భద్రాద్రి జిల్లాలోని గండుకులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలలో గురుకుల బాటకు హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకులాల బాట కార్యక్రమంలో పాల్గొన్న సీఎం గత ప్రభుత్వం గురుకులాలను నిర్లక్ష్యం చేసిందని, విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలను తాము శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచి నాణ్యమైన ఆహారం అందిస్తున్నామన్న ఆయన గురుకులాల్లో విద్యార్థుల వృత్తిపై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం సిబ్బందిపై ఉందన్నారు. ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్ లో పెడుతున్నారు కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా. ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము, వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? భవిష్యత్తులో నేను కూడా ఎక్కడ